హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లోనే అత్యధిక మార్కులు వస్తున్నటువంటి టాపిక్, తరచుగా మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి టాపిక్ ఈ టెన్సుల గురించి. ముఖ్యంగా ఫ్రెండ్స్, ఈ 12 రకాల టెన్సుల యొక్క కీవర్డ్స్ గురించి చాలా లాజిక్గా, చాలా ఈజీ వేలో ఈ వీడియోలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నా వీడియోని చూస్తున్నటువంటి డిఎస్సి మిత్రులు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టెన్సులు అనగానే మనందరికీ 12 రకాలు అనేటటువంటి విషయం అందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరి టెన్సులు మనం ఎంత ప్రిపేర్ అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో కొన్ని మరి టెన్సులు అనేవి మనల్ని కన్ఫ్యూజ్ చేసేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాము, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతామంటే ఫ్రెండ్స్, కీవర్డ్స్ అనేవి ఒక్కొక్క సందర్భంలో గుర్తుకు రాకపోవచ్చు. ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులైనా, తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులైనా, ఎవరైనా ఫ్రెండ్స్, ఈ గ్రామర్ అనేది అందరికీ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు మరి వాళ్ళకి తెలుగు మీనింగు దాని గురించి క్లారిటీగా వాళ్ళకి తెలుస్తుందే కానీ గ్రామర్ అనేది తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా గ్రామర్ అనేది అందరికీ అవసరమే. కాబట్టి మరి ఇలాంటి గ్రామర్ చదివేటప్పుడు కొన్ని ట్రిక్స్ను ఉపయోగిస్తాయి. మన బ్రెయిన్ అనేది చాలా ఈజీగా రిసీవ్ చేసుకుంటుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ది వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఇక అందరికీ తెలిసినటువంటి టెన్స్ వచ్చేసి సింపుల్ ప్రెజెంట్ టెన్స్. దీనికి సంబంధించి మన ట్రిక్ ఏం అవసరం లేదు. ఎందుకంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనగానే మన అందరికి జనరల్గా మనం చిన్నప్పటి నుంచి 8th క్లాస్ నుంచి మనం చదువుతూ ఉంటాం కాబట్టి ఫ్రెండ్స్, అది పెద్ద కష్టమేమి అనిపించదు. దానికి లాజిక్ ఏం అవసరం లేదు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే జనరల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కీవర్డ్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ మన అందరికీ తెలుసు సింపుల్గా ఉన్నటువంటి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఆల్వేస్ కానివ్వండి, లేకపోతే డైలీ కానివ్వండి, యూజువల్లీ కానివ్వండి, ఇట్లాంటివి అన్నమాట. లేదా హ్యాబిచువల్ యాక్షన్స్ కానివ్వండి, యూనివర్సల్ ట్రూత్ కానివ్వండి. అంటే జనరల్గా ఇలాంటి వాటిని మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద మనం చూస్తాము. దీనికి సంబంధించిగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ వర్బ్ 1 అనేది మన అందరికీ తెలుసు కాబట్టి ఫ్రెండ్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనగానే వర్బ్ 1 యూజ్ చేస్తాం. అది హీ, షీ, ఇట్ అనేటటువంటి పదాలు వస్తే ఎస్ కానీ ఈఎస్ కానీ ఆ వర్బ్కి మనం యాడ్ చేసి ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేస్తాం. అదంతా మన అందరికీ తెలుసు కాబట్టి అది పెద్ద కష్టమేం కాదు. దాన్ని మామూలుగా మనం చదువుకున్నా కూడా ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి మనకి కోడ్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ రెండోది వచ్చేసి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఇంగ్ అనేటటువంటి విషయం మన అందరికీ తెలుసు. యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్ అంటారు. ఈ హెల్పింగ్ వెర్బ్స్ని మరి మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాము. ఇంగ్ ఫామ్ అనేది ఉంటుంది. ఏ సందర్భంలో అంటే కీవర్డ్స్ గుర్తుండాలి. కీవర్డ్స్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తా, కొంచెం జూమ్ చేసి చూపిస్తా చూడండి. సి అనే కీవర్డ్ కానివ్వండి, సి అనే పదం కానివ్వండి, స్టిల్ అనే పదం కానివ్వండి, లుక్ అని, లిజన్ అని, ఇట్లా అనమాట, నవ్ అని, తర్వాత ఇట్లాంటి పదాలు అనమాట. డోంట్ డిస్టర్బ్ అని, ఎట్ ప్రజెంట్ అని, ఇట్లాంటి పదాలన్నీ కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కిందకు వస్తాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న లాజిక్ను ఉపయోగించి మేము గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. గతంలో నేను ప్రిపేర్ అయినటువంటి నోట్స్ని ఇక్కడ మీకు డిస్ప్లేలో చూపిస్తున్నా ఫ్రెండ్స్. మరి మాకు ఈజీగా అప్పట్లో మరి చాలా తక్కువ టైంలోనే ఎక్కువగా ప్రిపేర్ కావాలి కాబట్టి ఇలాంటి లాజిక్స్ని మేము యూజ్ చేసుకున్నాం. మ్యాక్సిమం ప్రతి బిట్టును కూడా మేము రైట్ చేయడానికి మేము దృష్టి పెట్టాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ ఇంగ్ అనేటటువంటి దాన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, మా ఫ్రెండ్స్ అంతా ఎలా గుర్తుపెట్టుకున్నామంటే ఫ్రెండ్స్, ఇక్కడ రాస్తే చూడండి, అమ్మ అనే పదంతో లింక్ చేసుకున్నాను నేను. అమ్మ అంటే యామ్ అని వస్తుంది. ఇక ఈజ్, ఆర్ అనే పదాలు ఆటోమేటిక్గా వస్తాయని మనం సింక్ చేసుకోండి. అమ్మ అనగానే మనం ఏం చేస్తాం, జనరల్గా మన ఇంట్లో వాడేటటువంటి పదాలతో ఏర్పాటు చేసినటువంటి కోడ్ ఫ్రెండ్స్ ఇది. అమ్మ అంటే అమ్మ, సి అంటే చూడు, అమ్మ ఇటు చూడు, అట్లా. లుక్ అంటే అమ్మ ఇటు లుక్ చూడు. డోంట్ డిస్టర్బ్, అమ్మ డిస్టర్బ్ చేయి మాకు, ఇట్లా చూడండి. అంటే అమ్మ అనే పదాన్ని మనం ఆ కీవర్డ్స్తో లింక్ చేసుకుంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఎగ్జామ్లో ఒక సెంటెన్స్ ఇచ్చి, ఒక బిట్ ఇచ్చి, బ్రాకెట్లో
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లుక్ అనే పదం ఏదైనా వర్బుకి సంబంధించి ఒక పదం ఇచ్చి ఆ సెంటెన్స్ చివరిలో కానివ్వండి మిడిల్లో కానివ్వండి లుక్ అనే పదం కానీ డోంట్ డిస్టర్బ్ అనే పదం కానీ నవ్ అనే పదం కానీ వెయిట్ అనే పదం కానీ ఇలాంటి పదాలు వస్తే మీరు వెంటనే ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఏం గుర్తుకు తెచ్చుకుంటారంటే అమ్మ అనే పదం గుర్తుకు తెచ్చుకోండి. లుక్ ఇచ్చాడు అనుకోండి, లుక్ అంటే అమ్మ ఇటు చూడు, హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సి అనే పదం ఇచ్చాడు అనుకోండి, వెంటనే సి అంటే అమ్మ సి చూడు. డోంట్ డిస్టర్బ్ అంటే అమ్మ డిస్టర్బ్ చేయకు, నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతాను. ఇట్లా మనం రోజువారీ మనం ఉపయోగించేటటువంటి పదాలని ఇట్లా లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్ మీకు వేరే ఇంకేమన్నా గుర్తొచ్చినా కూడా మీ ఇష్టం వచ్చినటువంటి రీతిలో మనం ఆ ట్రిక్స్ లాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మేమైతే ఇలానే గుర్తుపెట్టుకున్నాం. అమ్మ అనగానే మాకు సి అనే పదం గుర్తొస్తుంది, లుక్ అనే పదం గుర్తొస్తుంది, డోంట్ డిస్టర్బ్ అనే పదం గుర్తొస్తుంది. ఇట్లా ఈ పదాలన్నీ చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. తర్వాత స్టిల్ అనే పదం కానివ్వండి, లుక్ అని కానివ్వండి, లిజన్ అమ్మ లిజన్, నవ్ అనే పదం ఇప్పుడు అమ్మ ఇప్పుడు నువ్వు డిస్టర్బ్ చేయకు, ఇప్పుడు ఇటు చూడు. ఇట్లా జనరల్గా అన్నమాట. అట్ ప్రజెంట్ ఇట్లా మన అమ్మ అనే పదంతో మనం లింక్ చేసుకుంటే అమ్మ అనగానే మనకు యామిజార్ ప్లస్ ఇంగ్ అనే ఫామ్ గుర్తొస్తుంది. ఇక ఒకసారి జస్ట్ నేను రాసిన దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని అలా ఒక చోట అంటించుకున్నా ఫ్రెండ్స్, మీకు ఈజీగా గుర్తుంటుంది. బండగా బట్టే విధానానికి స్వస్తి చెప్పి ఇట్లా లాజిక్లను ఉపయోగిస్తే బ్రెయిన్ అనేది చాలా ఈజీగా ఎన్నైనా నేర్చుకుంటుంది ఫ్రెండ్స్. అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్కి సంబంధించినటువంటి లాజిక్. నెక్స్ట్ టెన్స్ వచ్చేసి ఫ్రెండ్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ అనగానే అందరికీ హ్యావ్ లేదా హ్యాజ్ అని వర్బ్ 3 అని అందరికీ తెలుసు. మనం చదువుతూ ఉంటాం, దీని మీద ఎన్నో ఎగ్జామ్లు రాస్తూ ఉంటాం, ప్రాక్టీస్ అవుతూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు గుర్తుండొచ్చు, వారం రోజులు గుర్తుండొచ్చు, మళ్ళీ రోజు రివిజన్ చేయడానికి అసలు టైం అనేది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే చాలా తక్కువ టైంలో ఉండి కన్ఫ్యూజ్లో టెన్షన్లో ఉన్నారు. మరి ఇలాంటి టైంలో మనం ఇలాంటి లాజిక్స్తో చదువుకుంటే మనకు కష్టం ఉండదు. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. మరి దీన్ని మేము ఎలా గుర్తుపెట్టుకున్నామంటే హ్యావ్ లేదా హ్యాజ్ అనే పదాన్ని ఇక వర్బ్ 3 అనేది కామన్గా వస్తుంది. ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటేనే వర్బ్ 3 అనేది మనకు ఆటోమేటిక్గా మీరు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో ప్రతి చోట దీన్ని యూజ్ చేస్తారు కాబట్టి అది ఈజీగా గుర్తుంటుంది. మేము దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నామంటే హాయ్ అనే పదంతో గుర్తుపెట్టుకున్నాం. హాయ్ అంటాం కదా ఫ్రెండ్స్, ఎవరైనా మనకు కనిపిస్తే హాయ్ అని అంటూ ఉంటాం. అంటే ఏంది ఫ్రెండ్స్ని ఒకవేళ ఇప్పుడు చూడండి మేము ప్రతిదాన్ని మేము ఎలా లింక్ చేసి గుర్తుపెట్టుకున్నాము. ఆల్రెడీ అనే పదం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కీవర్డ్స్ అన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నా. ఆల్రెడీ, రీసెంట్లీ, సో ఫర్, నెవర్, ఎవర్ ఇట్లా అనమాట. తర్వాత టిల్, ఎట్, జస్ట్ నౌ, లేట్లీ ఇవన్నీ కూడా హాయ్ అనే పదంతో లింక్ చేయండి. ఎలా కొన్ని చూడండి, నేను చెప్తాను. నేను ఇప్పుడు జస్ట్ నవ్ అంటే జస్ట్ నవ్ ఇప్పుడే హాయ్ అని చెప్పాను మా ఫ్రెండ్కి అనుకోండి. ఆల్రెడీ మా ఫ్రెండ్కి హాయ్ చెప్పి పంపించేసాను గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా మా ఫ్రెండ్ వస్తే మా ఫ్రెండ్కి హాయ్ చెప్పి పంపించా. మీరు హాయ్ అంటే హ్యావ్ లేదా హ్యాజ్ అంతే. రేపు మనకిచ్చినటువంటి వాక్యంలో ఎక్కడైనా రీసెంట్లీ అన్నాడు అనుకోండి, రీసెంట్గా మా ఫ్రెండ్ మా ఇంటికి వస్తే తను వెళ్ళేటప్పుడు హాయ్ చెప్పా అని ఒక హాస్యంగా గుర్తుపెట్టుకుంటే బట్టి అనేది మీకు ఇక అవసరం లేదు ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఆల్రెడీ అనగానే దీన్ని మళ్ళీ మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని దానికి సంబంధించి అంత స్ట్రెస్ చేయకూడదు మన బ్రెయిన్ని. జస్ట్ ఆల్రెడీ అనగానే హాయ్ అంటే హ్యావ్ లేదా హ్యాజ్ అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి. అమ్మ అనగానే ఇంతకుముందు మీకు చెప్పా ఫ్రెండ్స్, అమ్మ అంటే యామ్ ఈజ్ ఆర్. అమ్మ డోంట్ డిస్టర్బ్ చేయకు, డిఎస్సి ప్రిపేర్ అవుతున్నా అంటూ ఉంటాం కదా ఇంట్లో. లేకపోతే సి అమ్మ ఇటు చూడు, లుక్ ఇటు చూడు, ఇట్లా అది యామ్ ఈజ్ ఆర్ అనేది చాలా ఈజీగా మనం చెప్పేసుకున్నాం ఫ్రెండ్స్. ప్రజెంట్ పర్ఫెక్ట్లో హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక V3ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మా ఫ్రెండ్కి 3 సార్లు హాయ్ చెప్పారని గుర్తుపెట్టుకోండి. మనం ఎలా గుర్తుపెట్టుకున్నాం అన్నది కాదు ఫ్రెండ్స్, మనకి ఎగ్జామ్లో బిట్ రాగానే వెంటనే బిట్కి ఆన్సర్ పెట్టేసి మనకి టైంని సేవ్ చేసుకోవాలి. కాబట్టి ఆ టైం అనేది మీకు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక బిట్ దగ్గర అవసరం అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇలా లాజిక్స్ని అప్లై చేసుకుంటే చాలా అందరికంటే ముందు ఉంటా ఫ్రెండ్స్. జస్ట్ నవ్
జస్ట్ నవ్ అనే పదం రేపు ఎగ్జామ్లో ఒక వాక్యంలో జస్ట్ నవ్ అనే పదం కనిపిస్తే మీకు వెంటనే జస్ట్ నవ్ ఇంతకు ముందే ఇప్పుడే హాయ్ చెప్పా, మా ఫ్రెండ్స్ 3 సార్లు హాయ్ చెప్పా, అంతే. లేట్లీ అంటే మా ఫ్రెండ్కి హాయ్ చెప్పడం లేట్ అయిందని గుర్తుపెట్టుకోండి. ఇక మీకు ఒక హింట్ ఇచ్చా కాబట్టి ఫ్రెండ్స్, ఆ హింట్ని ఈ కీవర్డ్స్, ఇంకా ఇవి చాలు కీవర్డ్స్, ఇంకా మీరు ఏమైనా కీవర్డ్స్ అయినా నేను చెప్పినటువంటి ఆ కోడ్కి మీరు హాయ్ లింక్ చేసుకుంటే మీకు ఈజీగా మరి టెన్స్లకు సంబంధించి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీ మమ్మల్ని చూడండి, అప్పట్లో నేను రాసుకున్నటువంటి అన్నీ కూడా మీకు ఈరోజు డిస్ప్లే చేస్తున్నా. అప్పటి 2008 డిఎస్సిలో నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి నా నోట్స్ని యాజ్ ఇట్ ఈజీగా ఉంది, అలానే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పీపీసీ అంటాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనగానే అందరికి ఇది ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సిన్స్ కానివ్వండి, ఫర్ కానివ్వండి వస్తే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఒకవేళ ఇది గుర్తుకు రాలేదు, సిన్స్ అంటేనో మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఫర్ అంటేనో మనందరికీ తెలుసు. సిన్స్ అంటేనేమో పాయింట్ ఆఫ్ టైం అంటారు, ఫర్ అంటేనేమో పీరియడ్ ఆఫ్ టైం అంటారు. ఇది మనందరికీ జనరల్గా తెలిసినటువంటి గ్రామర్ పాయింట్. ఒకవేళ రేపు ఎగ్జామ్లో సిన్స్ కానివ్వండి, ఫర్ కానివ్వండి, ఈ రెండిట్లో ఏ ఒక్కటి ఒక బిట్లో సెంటెన్స్లో ఇస్తే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని మనకు గుర్తుంటుంది. ఒకవేళ ఇంకా ఎవరికైనా తెలియకపోతే దాన్ని కూడా జనరల్గా హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సిన్స్ అంటేనేమో సైన్స్ అనుకోండి. సైన్స్ అంటే సైన్స్ చెప్పేటటువంటి టీచర్ల యొక్క హావభావాలు ఎలా ఉంటాయో చూసుకోండి, హావభావాలు అనుకోండి. సైన్స్ చెప్పేటటువంటి టీచర్ యొక్క హావభావాలు అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. ఇది జస్ట్ హాస్యంగా ఫ్రెండ్స్. ఇది జనరల్గా అందరికీ తెలుసు, చాలా కష్టంగా ఉండవు. ఈ కీవర్డ్స్ రెండే కదా, సిన్స్ ఫర్ అనగానే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటాము, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ గుర్తు రాకపోతే హావభావాలని మేమేదో హాస్యంగా ఒకటి గుర్తుపెట్టుకున్నాం, అది జనరల్గా మేము గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ ఎవరికైనా అవసరం అనుకుంటే హావభావాలు హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, ఏది సైన్స్ చెప్పేటటువంటి టీచర్ అన్నట్టు గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ నుంచి ఎక్కువగా బిట్స్ వచ్చేటటువంటి ఏరియా వచ్చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ఏరియా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్గా మరి టెన్స్ల మీద ఎగ్జామినరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ మీదనో, ప్రజెంట్ కంటిన్యూస్ మీదనో, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ మీదనో గతంలో అడిగేవాడు. ఓల్డ్ డిఎస్ఏలో ఓల్డ్ ప్యాటర్న్లో ఏదో చిన్న అడిగేవాడు. ఇప్పుడు టోటల్ ఎగ్జామినేషన్ ఆ ప్యాటర్నే మారింది కాబట్టి ఫ్రెండ్స్, మనల్ని బాగా కన్ఫ్యూజ్ చేసి వడపోయాలనేటటువంటి దృష్టితో ఎగ్జామినర్ ఉన్నాడు కాబట్టి ఎక్కువ శాతం రీసెంట్గా జరిగినటువంటి ప్రతి ఎగ్జామ్లో దేని మీద ఎగ్జామినర్ ఫోకస్ చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాడు ఫ్రెండ్స్. ఇక సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే అది ఓకే ఫ్రెండ్స్, దీని గురించి చెప్పేది ఏమీ లేదు, ఈజీగా ఉంటుంది. సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే మన అందరికీ తెలుసు వర్బ్ టు యూజ్ చేస్తాం. పాస్ట్ టెన్స్కి సంబంధించిన పదాలు లాస్ట్ డే కానీ, లాస్ట్ వీక్ కానీ, లాస్ట్ ఇయర్ కానీ, ఇది చాలా ఈజీగా ఫ్రెండ్స్, దీనేమి కష్టంగా మనం ఏం గుర్తుపెట్టుకునేది ఏముండదు. వర్బ్ టు అంటే డిడ్ తర్వాత V1 వస్తుంది అనే విషయం ఇది అందరికీ తెలుసు, దాని పెద్ద కష్టమేం లేదు కాబట్టి దాని గురించి పెద్దగా మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి, పాస్ట్ కంటిన్యూస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి. దీనికి గతంలో ఒక వీడియోలో మీకు దీని గురించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎగ్జామ్లో ఒక సెంటెన్స్ ఇచ్చి ఒక బిట్ ఇచ్చి పాస్ట్ కంటిన్యూస్ అనే పదం ఇక్కడ ఏం వాడాడు ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఫ్రెండ్స్, వాడు ఏం చేస్తాడంటే ఎట్ దిస్ టైం ఎస్టర్డే, ఎట్ దిస్ టైం లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైం లాస్ట్ ఇయర్ అంటే ఇక్కడ చూడండి, ఇట్లాంటి పదం ఇస్తే ఒక బిట్ ఇచ్చి బ్రాకెట్లో వర్బ్కి సంబంధించినటువంటి ఒక పదం ఇచ్చి ఫ్రెండ్స్, ఆ బ్రాకెట్ తర్వాత ఎట్ దిస్ టైం ఎస్టర్డే, ఎట్ దిస్ టైం లాస్ట్ డే, లాస్ట్ వీక్ ఇట్లా ఇస్తే మనకు వెంటనే దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్ అంటే వర్బ్ టు యూజ్ చేస్తాము, ఫటాఫట్ అయిపోతుంది. బట్ ఎట్ దిస్ టైం అనేటటువంటి పదాలు 2 చోట్ల వస్తాయి. ఎట్ దిస్ టైం, బై దిస్ టైం ఇట్లాంటివి కొన్ని కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి మరి ఇక్కడ టాపిక్స్ ఉన్నాయి, కొన్ని టెన్స్లు ఉన్నాయి కాబట్టి దీనికి కోడ్ ఇక్కడ అవసరం ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఎట్ దిస్ టైం అనగానే నేను ఇక్కడ రాశాను ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఎట్ అంటే అట్లు అనే పదంతో నేను లింక్ చేశాను ఫ్రెండ్స్, గతంలో చెప్పాను మరొకసారి. ఎట్ అంటేనేమో అట్లు ఎప్పటివి, అట్లు ఇవి ఎస్టర్డే, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్
అంటే గతానికి సంబంధించినటువంటి అట్లు ఎవరైనా కావాలంటారా ఫ్రెండ్స్? ఎవరైనా తింటారా చెప్పండి? ఎవరైనా సరే వద్దు అంటారు. గుర్తుపెట్టుకోండి అంతే. వద్దు అంటే వద్దు అనే పదాన్ని ఇక్కడ రాసా చూడండి. వద్దులో వా అంటే వజ్ ఆర్ వర్ అంతే, అయిపోయింది. రేపు ఎగ్జామ్లో ఎట్ దిస్ టైం ఎస్టర్డే అనే ఇచ్చిండు అనుకోండి ఒక సెంటెన్స్లో, ఒక వాక్యంలో, మీరు వద్దు, అట్లు వద్దు, నిన్నటి అట్లు వద్దు అంటే వజ్ ఆర్ వర్రా అంతే. ఇక వజ్ని ఎక్కడ యూజ్ చేయాలి, వర్ని ఎక్కడ యూజ్ చేయాలి అనేది మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. హీ షీ ఇట్ వస్తే ఒకటి వాడతాము, మామూలుగా వస్తేనేమో ఒకటి వాడతాము. అవి జనరల్ టాపిక్స్, అవి తెలుసు. వద్దు అనగానే వజ్ ఆర్ వర్ అని యూజ్ చేయండి అంతే ఫ్రెండ్స్. ఇంగ్ అనేది వస్తుంది, అది కామన్గా గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ కాబట్టి. అదొకటి. గతంలో చాలాసార్లు అడిగినటువంటి ఏరియా ఇదొకటి ఫ్రెండ్స్. ఇంకొక ఏరియా ఉంది, వైల్ లేదా వెన్. వైల్ అనే పదం ఇస్తాడు, వెన్ అనే పదం ఇచ్చి, ఇది చాలాసార్లు అడిగినటువంటి ఫ్రెండ్స్. ఇదొకటి మీరు డిఎస్సి ఆస్పిరెంట్స్ దీని మీద కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయండి. వైల్ అనే పదం, వెన్ అనే పదం. వైల్ ఇచ్చినా వెన్ ఇచ్చినా చూడండి, వైల్లో డబ్ల్యూ ఉంది, వెన్లో డబ్ల్యూ ఉంది. ఈ రెండిట్లో ఏది ఇచ్చినా సరే వజ్ ఆర్ వర్రే వస్తుంది, డబ్ల్యూతోనే వస్తాయి. మరి ఇక్కడ వైల్ అనే పదం ఇస్తే మరి దాన్ని మనం ఎలా రాయాలి చూడండి. ఇక్కడ కొంచెం జూమ్ చేసి మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్. వైల్ అనే పదం ఇస్తే, వెన్ అనే పదం ఇస్తే దేని ముందు రాయాలి? మీకు చిన్న లాజిక్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వైల్లో థర్డ్ లెటర్ వచ్చేసి ఐ అనే పదం ఉంది. ఐ అంటే ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి, ఇంగ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే ఫస్ట్ ఇంగ్ వస్తుంది. అంటే వజ్ లేదా వర్ అనే పదం రాసి ఇంగ్ అనే పదం రాసి చివరిలో మనం సింపుల్ పాస్ట్ టెన్స్ రాస్తామనే విషయం గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో వైల్ అనే పదం ఇస్తే, వైల్లో ఇక్కడ మరొకసారి రాస్తున్నా చూడండి ఫ్రెండ్స్. వైల్లో ఐ అనేది ఉందంటే ఫస్ట్ ఇంగ్ రావాలి. మనం ఎగ్జామ్లో గుర్తు పట్టడమే ఫ్రెండ్స్, మనం ఏమి ఆ బిట్ని ఫిల్ చేయటం కాదుగా. ఇంగ్ అనేటటువంటిది ఫస్ట్ ఉంటుంది, చివరిలో వచ్చేసి వర్బ్ టు అంటేనేమో సింపుల్ పాస్ట్ టెన్స్కి సంబంధించి వర్బ్ టుని యూజ్ చేయాలనే విషయం గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా. ఇంగ్ అనేదాన్ని మీరు గుర్తుపెట్టుకోవడానికి అనమాట. ఒకవేళ వెన్ అనే పదం ఇస్తే దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? వెన్ అంటే చివరిలో చూడండి, వెన్నులో చివరిలో ఈఎన్ అని ఉంది. ఈఎన్ అంటే ఎండింగ్ అని గుర్తుపెట్టుకోండి. ఎండింగ్లో ఇంగ్ అనే ఫామ్ రావాలని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఎండింగ్లో ఇంగ్ ఫామ్ వచ్చింది, స్టార్టింగ్లో వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్ అంతేగా. ఈ రెండు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ ఎట్ దిస్ టైం ఎస్టర్డే ఈ ఏరియా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి డిఎస్సి మిత్రులు రేపు ఎగ్జామినర్ కన్ఫామ్గా ఇక్కడే ఫోకస్ చేస్తాడు కాబట్టి దీన్ని మీరు దృష్టి పెట్టి కొంచెం లాజిక్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. నిన్నటి అట్లు వద్దు అంటేనేమో వజ్ ఆర్ వర్. వైల్ అనే పదం వస్తే ఐ ఉంది కాబట్టి ఫస్ట్ ఇంగ్ వస్తుంది, చివరిలో V2 వస్తుంది. వెన్ అంటేనేమో చివరిలో ఈఎన్ అంటేనేమో ఎండింగ్లో ఇంగ్ రావాలి, స్టార్టింగ్లో V2 రావాలనే విషయం గుర్తుపెట్టుకుంటే ఈ పాస్ట్ కంటిన్యూస్ అనేది చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా ఎగ్జామినర్ ఇక్కడ ఈ రెండే ఫ్రెండ్స్ ఎగ్జామ్లో రావడానికి ఎక్కువగా అవకాశం ఉన్నది. స్కోప్ ఉన్న ఏరియా పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. దీనికి ఇది కూడా బై దిస్ టైం. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, మేము గతంలో ఎలా గుర్తుపెట్టుకున్నాను నేను ఇక్కడే చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. పాస్ట్ పర్ఫెక్ట్కి చిన్న లాజిక్ ఒకటి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్. హ్యాడ్ ప్లస్ V3 అనే విషయం మన అందరికీ తెలుసు. ఎగ్జామినరు బిఫోర్ కానీ ఆఫ్టర్ కానీ ఇలాంటి పదాలు ఇస్తాడు. సరే, దీన్ని మనం తర్వాత చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇక్కడ ఇది ఇంపార్టెంటే ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంటే. రేపు ఎగ్జామ్లో ఒక సెంటెన్స్లో ఒక బిట్లో బై దిస్ టైం ఎస్టర్డే, బై దిస్ టైం లాస్ట్ వీక్, బై దిస్ టైం లాస్ట్ ఇయర్, ఇట్లాంటివి ఇచ్చినప్పుడు మనం ఈరోజు ఈజీగా చదువుతాం. రేపు ఎగ్జామ్లో చాలా కన్ఫ్యూజ్ అవుతాం. బై దిస్ టైం, ఎట్ దిస్ టైం, ఎస్టర్డే లాస్ట్ వీకు, ఇంకొకసారి ఫ్యూచర్కి సంబంధించింది వస్తుంది, బై దిస్ టైం టుమారో. ఇట్లాంటివి కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఫ్రెండ్స్ కొంచెం మనం లాజిక్ని యూజ్ చేస్తే ఈజీగా గుర్తుంటాయి. చూడండి, నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే బై దిస్ టైం అంటే బాయ్ అనే పదం గుర్తుపెట్టుకోండి. బాయ్ చెప్పటం అంటే, ఎస్టర్డే అంటే ఏంది నిన్న, లాస్ట్ వీక్ అంటే ఏంది లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్ అంటే ఏది పాస్ట్ టెన్స్కి సంబంధించినటువంటి వర్డ్స్ ఇవన్నీ కూడా.
మరి అలాంటప్పుడు మనం దేనికి బాయ్ చెప్పాలంటే హెడ్ఏక్, హ్యాడ్ ప్లస్ V3 అంటే గతంలో చెప్పాను నేను, హ్యాడ్ ప్లస్ V3 అంటే హెడ్ఏక్ అని గుర్తుపెట్టుకోండి. అంటే హెడ్ఏక్కి మనం బాయ్ చెప్పాలి. మొన్నటి హెడ్ఏక్కి బాయ్ చెప్పాలి, నిన్నటి హెడ్ఏక్కి బాయ్ చెప్పాలి, లాస్ట్ వీక్ వచ్చినటువంటి హెడ్ఏక్కి బాయ్, లాస్ట్ ఇయర్ ఎప్పుడో వచ్చినటువంటి ఒక హెడ్ఏక్ ఉంది, ఆ డిఎస్సి హెడ్ఏక్, ఆ హెడ్ఏక్కి బాయ్ చెప్పాలని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో బై దిస్ టైం ఎస్టర్డే అన్నాడు అనుకోండి, అంటే మొన్నటి వచ్చినటువంటి హెడ్ఏక్కి బాయ్ చెప్పామని హెడ్ఏక్ అంటే హ్యాడ్ ప్లస్ V3 గుర్తుపెట్టుకోండి. హెడ్ఏక్ అంటే ఒక 3 times హెడ్ఏక్ అనుకోండి, 3 సార్లు హెడ్ఏక్ వచ్చింది అనుకోండి, హ్యాడ్ ప్లస్ V3 అంతే ఫ్రెండ్స్. దానికి మీరు కన్ఫ్యూజ్ ఏం పడిన అవసరం లేదు, చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలానే ఇదొకటి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, పాస్ట్ పర్ఫెక్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్. బిఫోర్ అనే పదం, ఆఫ్టర్ అనే పదం తరచుగా మనకి ఎగ్జామ్లు అడుగుతానే ఉన్నాడు. రీసెంట్గా ఏపీలో జరిగినటువంటి ప్రతి ఆన్లైన్ ఎగ్జామ్లో దీని మీద చాలా బిట్స్ ఉన్నాయి. బిఫోర్ అంటే, ఆఫ్టర్ అంటే లాజిక్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బిఫోర్ అంటేనేమో ముందు హెడ్ఏక్ వస్తుంది, ఆఫ్టర్ అంటేనేమో తర్వాత హెడ్ఏక్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. బిఫోర్ అంటే ముందు, మనకు తెలుగు అర్థం, ముందు మనకేమి రావాలి, హెడ్ఏక్ రావాలి. హెడ్ఏక్ అంటే ఏంది, హ్యాడ్ ప్లస్ V3 అనేది ముందు రాయాలి. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే V2 రాస్తాం. ఆఫ్టర్ అంటే తెలుగు మీనింగ్ ఏంటి, తరువాత మనకి హెడ్ఏక్ రావాలి, హ్యాడ్ ప్లస్ V3 ఇక్కడ రావాలి, తర్వాత రావాలి. ముందు ఏమొస్తుందంటే V2 సింపుల్ పాస్ట్ టెన్స్ అంతే. చూడండి, ఇంతకుముందు వైల్ ఆర్ వెన్ అన్న ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అర్థం కావడం కోసం ఇవన్నీ పక్కనే నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇలా రాసుకున్నా. 12 రకాల టెన్స్ని ఒక కర్ర పేజీలోనే అలా రాసుకున్నా. మళ్ళీ ఎగ్జామ్కి ముందుకు పోవడానికి ఒకసారి జస్ట్ అట్లా ఒక లుక్ వేసుకోవడానికి ఫ్రెండ్స్. మీరు కూడా ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు షార్ట్ నోట్స్ ఒకటి ప్రిపేర్ చేసుకోండి. ఎగ్జామ్కి పోయేటప్పుడు ఒక రోజు ముందు మీకు అదే బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, వైల్ అనగానే ఐ అనగానే ఫస్ట్ ఇంగ్ వస్తుంది, తర్వాత V2. వెన్ అంటేనేమో ఎండింగ్లో ఇంగ్ వస్తుంది, ముందు V2 అయిపోయింది. ఇక బిఫోర్ అంటేనేమో ముందు అనే పదం వస్తుంది కాబట్టి ముందు హెడ్ఏక్ అంటేనేమో హ్యాడ్ ప్లస్ V3 తర్వాత V2. ఆఫ్టర్ అంటేనేమో తర్వాత హెడ్ఏక్ కాబట్టి హ్యాడ్ ప్లస్ V3 తర్వాత రాసుకోవాలి, ముందు V2 రాసుకోవాలి అనే విషయం గుర్తుపెట్టుకుంటే ఇక మనం లైఫ్లో మర్చిపోయేటటువంటి ఛాన్స్ ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఎట్ దిస్ టైం ఎస్టర్డే అంటే నిన్నటి అట్లు, మొన్నటి అట్లు, లాస్ట్ వీక్ అట్లు మనకు వద్దంటే వర్ అంతే అయిపోయింది. బై దిస్ టైం అంటే మొన్న వచ్చిన హెడ్ఏక్కి బాయ్, లాస్ట్ వీక్ వచ్చినటువంటి హెడ్ఏక్కి బాయ్ చెప్పానని గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం సింపుల్ ఫ్యూచర్. సింపుల్ ఫ్యూచర్ అంటే అందరికీ తెలిసిందే కదా ఫ్రెండ్స్, సెల్ కానీ విల్ కానీ వస్తుంది, వర్బ్ 1 వస్తుంది, అది మామూలే. టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ ఇయర్ అంటే ఫ్యూచర్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ ఏది వచ్చినా అది సింపుల్ ఫ్యూచర్ కాబట్టి అది పెద్ద కష్టమైంది ఏమీ కాదు ఫ్రెండ్స్. దాని కీవర్డ్ అనేది ఏమీ అవసరం లేదు, చాలా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఎక్కువగా ఎగ్జామ్లో అది కాకుండా ఇది ఎక్కువగా అడుగుతున్నాడు ఫ్రెండ్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే రేపు ఎగ్జామ్లో చూడండి, ఇక్కడ మరలా ఎట్ దిస్ టైం ఇంతకుముందు బై దిస్ టైం లాస్ట్ వీక్ అన్నాడు, అంతకుముందు ఎట్ దిస్ టైం లాస్ట్ వీక్, ఎట్ దిస్ టైం లాస్ట్ ఇయర్ అంటే నిన్నటి అట్లు, మొన్నటి అట్లు వర్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఎట్ దిస్ టైం టుమారో, ఎట్ దిస్ టైం నెక్స్ట్ వీక్. అట్లు అనేవి రేపటి అట్లు, ఎల్లుండి అట్లు, వచ్చే నెక్స్ట్ మంత్ అట్లు, నెక్స్ట్ ఇయర్ అట్లు అనగానే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, వాటికి అవి వద్దు అనకూడదు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేటటువంటి అట్లు కానివ్వండి, నెక్స్ట్ వీక్ వచ్చేటటువంటి అట్లు కానివ్వండి, బియ్యంతో చేస్తారని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బియ్యంతో అని గుర్తుపెట్టుకోండి. బియ్యం అంటే షల్ బీ, విల్ బీ, ఈజీగా అనమాట. బియ్యంతో అట్లు మనం బియ్యంతోనే చేస్తాం కదా ఫ్రెండ్స్. జనరల్గా దోశ అంటాం, ఈ దోశలన్నీ కూడా బియ్యంతో చేస్తారు. బియ్యం అంటే బియ్యం గుర్తుపెట్టుకోండి. వెంటనే మీకు షల్ బీ, విల్ బీ, జస్ట్ షెల్ కానీ విల్ కానీ వస్తేనేమో జస్ట్ మన మామూలుగా ఫ్యూచర్కి సంబంధించినటువంటి కీవర్డ్స్ వస్తే సెల్ విల్ వర్బ్ 1 రాస్తే అది అయిపోతుంది. షెల్ బీ, విల్ బీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే రేపటి అట్లు, ఎల్లుండి అట్లు ఇవన్నీ బియ్యంతో చేస్తారని గుర్తుపెట్టుకున్న నేను, మా గ్రూప్ మేట్స్ అంతా కూడా, మా రూమ్లో ఉన్నటువంటి 5గురం కూడా ఇలానే ప్రిపేర్ అయ్యాం. ఇది జస్ట్ గోడకు అలా అంటించుకున్నాం ఫ్రెండ్స్. మా కళ్ళలో టేబుల్ ఇది డైలీ మాకు కనిపించేది, ఒక బిట్టు కూడా మేము మిస్ కాకుండా ఎగ్జామ్లో చేయగలిగాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇది కూడా చాలాసార్లు అడిగారు. చూడండి, ఇవన్నీ కన్ఫ్యూజ్గానే ఉన్నాయి.
ఎట్ దిస్ టైం అంటాడు, బై దిస్ టైం అంటాడు, ఎట్ దిస్ టైం టుమారో అంటాడు, ఎట్ దిస్ టైం లాస్ట్ వీక్. వీటిని మనం బండగా ఎలా చదువుతాం ఫ్రెండ్స్? ఆలోచించండి మీరు. దీనికి ఒక లాజిక్ని అప్లై చేయాలి, అప్పుడే మనకి ఈజీగా గుర్తుంటాయి. ఇప్పుడు చూడండి, బై దిస్ టైం టుమారో, బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్. ఇంతకుముందు నేనేం చెప్పానండి ఫ్రెండ్స్? బై దిస్ టైం లాస్ట్ ఇయర్ అన్న అంటే ఏంది? హెడ్ ఏక్కి, మొన్న వచ్చిన హెడ్ ఏక్కి బాగా చెప్పా. ఇది మొన్నటిది కాదు ఫ్రెండ్స్. టుమారో అంటే ఫ్యూచర్లో వచ్చేటటువంటి దానికి ఏంటి అంటే, ఇక్కడ మీరు దీన్ని ఏం గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? భవిష్యత్తులో వచ్చేటటువంటి, మరి ఇక్కడ హెడ్ ఏక్ కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు హాయ్ అనేటటువంటి పదం కాకుండా ఫ్రెండ్స్ మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? చాలా ఈజీగా మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్? దీన్ని కొంచెం జూమ్ చేస్తానో చూడండి. బై దిస్ టైం టుమారో, బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ అనేటటువంటి పదాలకు నేను కొంచెం ఇక్కడ కొన్ని లాజిక్స్ రాశాను ఫ్రెండ్స్. విహారయాత్రలాగా నేను రాశాను. దీనికంటే ముందు విహారయాత్రలనైనా గుర్తుపెట్టుకోండి, లేదా ఫ్రెండ్స్ మరి వివాహమైనా గుర్తుపెట్టుకోండి. అంటే బై దిస్ టైం అంటే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్ అంటే భవిష్యత్తులో మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, వివాహానికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, విహారయాత్రలకు పోయేటప్పుడు కానివ్వండి, భవిష్యత్తులో వెళ్తే మనం ఇంట్లో వాళ్ళకి ఏం చేస్తామంటే ఫ్రెండ్స్, బాయ్ మేము వివాహానికి వెళ్తున్నాం మమ్మీ, బాయ్ మేము విహారయాత్రలకు వెళ్తున్నాం అని గుర్తుపెట్టుకోండి. విహారయాత్రలో వివాహము అంటే విల్ హ్యావ్, షల్ హ్యావ్ అని గుర్తుపెట్టుకోండి. అట్లా వస్తుంది కదా ఫ్రెండ్స్. కొంచెం విహారయాత్రలో లేదా వివాహం మీ ఇష్టం ఏదైనా అనుకోండి. వివాహము అనగానే విల్ హ్యావ్, విల్ హ్యావ్ వచ్చిందంటే ఆటోమేటిక్గా మన షల్ హ్యావ్ గుర్తుంటుంది. కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి ఫ్రెండ్స్ ఇదంతా మనం పడేటటువంటి తపన. ఇట్లాంటి టెక్నిక్స్ మీకు ఇంకెవరికైనా మన డిఎస్సి మిత్రులు, మన సబ్స్క్రైబర్లు ఎవరికైనా తెలిస్తే ఫ్రెండ్స్ కింద కామెంట్స్ రూపంలో రాయండి. కొంతమంది మిత్రులు చాలా అద్భుతంగా మరి లాజిక్స్ని, ట్రిక్స్ని కామెంట్స్లో రాస్తూ ఉన్నారు. అందరూ కామెంట్స్ని చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా ఇలాంటి ట్రిక్స్ని కనుక అక్కడ కామెంట్స్ రూపంలో రాస్తే వాటిని యూజ్ చేసుకోండి. ఎవరికైనా ఎలాంటి లాజిక్స్ వచ్చినా కూడా కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మనం అందించేటటువంటి అలాంటి బిట్స్ అనేవి మరొకరికి ఎక్కడైనా యూజ్ అయితే వాళ్ళు లైఫ్లో మనల్ని గుర్తుపెట్టుకుంటారు కాబట్టి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇట్లా ఈజీగా మనం టెన్స్లు అన్నింటినీ కూడా చాలా ఈజీగా మనం ఈ 12 రకాల టెన్స్ని చాలా ఈజీగా, చాలా అద్భుతంగా మనం నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నేను మరి ఈ టెన్స్లకు సంబంధించినటువంటి ట్రిక్స్ అన్నింటినీ కూడా చాలా లాజిక్గా చెప్పడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోలో రేపు మార్నింగ్ మిమ్మల్ని కలుస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.